రైట్. మన ప్రక్కనే గురుజేపల్లి గ్రామంలో మరి మంచి మినిస్ట్రీ జరిగిస్తూ ఉన్నారు. అనేక ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించి అనేక మంది పనివారిని, యంగ్ పాస్టర్స్ని, యవన సేవకులు దేవుని కొరకు తయారు చేస్తూ మరి విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా దేవుని పనిలో సాగుతూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం అందించాలని నేను వారిని కోరినప్పుడు సంతోషంగా అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తానయ్యా, ఖచ్చితంగా వస్తాను అని చెప్పారు. అన్నయ్య రావటం నాకు ఎంతో సంతోషం, ఆశీర్వాదకరం. రైట్. అన్నయ్య దేవుని వాక్యం అందిస్తారు. వారు ఇంగ్లీష్ భాషలో, ఆంగ్ల భాషలో వాక్యం చెప్తారు. నా కుమారుడు బిలిగ్రహం తెలుగు భాషలోనికి మనకు అర్థమయ్యే రీతిగా అనువాదం చేస్తారన్నమాట. ఏమైందండి, తెలుగులో చెప్పొచ్చు కదా ఆయనే అనుకోవచ్చు. కొంచెం అనారోగ్యం మరి ప్రాబ్లం వలన ఇంగ్లీష్ భాషలో చెప్తారు. దానిని తెలుగులోకి నా కుమారుడు అనువాదం చేస్తాడు. ప్లీజ్ కమ్. పాట ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. I greet all of you in the matchless name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరిన మీ అందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. I greet my brother Isaac also. అలానే నా ప్రియ సోదరుడు ఇసాక్ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. I don't know this much ministry is here. నాకు తెలియదు ఇక్కడ ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతుందని. I so happy to see you. నేను ఈ పరిచర్యను చూడటం నా యొక్క భాగ్యముగా భావిస్తున్నాను. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. How much he loved the world? దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమించాడో తెలుసా? How do you know he loved this world? ఆయన ఈ లోకమును ఎలా ప్రేమించాడో ఎలా తెలుసుకోవాలి? How can we know? ఎలా తెలుసుకోవాలి? So a person, Old Testament, God loves a person in Old Testament. పాత నిబంధనలో దేవుడు ఒక మనిషిని ప్రేమించాడు. His name was Abraham. ఆయన పేరు అబ్రహాము. God so loved him. దేవుడు అతన్ని ఎంతో ప్రేమించాడు. What God does in his life? సారీ, what God did in his life? దేవుడు అతని జీవితంలో ఏం చేశాడో మీకు తెలుసా? Yes, we can see the book of Genesis 12 verse 2. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదించేదును, నిన్ను దూషించి వారిని శపించేదును. God said, Abraham, I will bless you. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. Yes, that is the love of God. అదే దేవుని ప్రేమ అయి ఉన్నది. So without reason God bless Abraham. ఏ కారణము లేకుండా దేవుడు అబ్రహామును ప్రేమించి అతను ఆశీర్వదించాడు. Actually he is a Gentile person. అతను సహజంగా అన్య దేవతలను పూజించే వ్యక్తి అబ్రహాము. Even though God loved him, అయినా కానీ అబ్రహాముడు దేవుడు ప్రేమించాడు and he blessed him. అంత మాత్రమే కాదు, ప్రేమించడం మాత్రమే కాదు, అతన్ని ఆశీర్వదించాడు కూడా. Our God is the God of blessing God. మన దేవుడు ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. At first he created a man. ఆయన మొదటిగా మానవుని సృజించినప్పుడు, first act what he did know, ఆయన మానవుని సృజించినప్పుడు మొదటిగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? blessed the people. ఆ మానవుని ఆశీర్వదించాడు. Hallelujah. హల్లెలూయా. First man Adam, ఆ మొదటి వ్యక్తి అయిన ఆదాము, he lose the blessings. ఆ ఆశీర్వాదమును కోల్పోయాడు పాపం ద్వారా. So again God blessed the Noah. దాని తర్వాత ఆదాము తర్వాత దేవుడు నోవాని బ్లెస్ చేశాడు. Same way. ఆ రీతిగానే నోవాని కూడా దేవుడు ఆశీర్వదించాడు. Same way God blessed Adam. ఏ రీతిగా అయితే దేవుడు ఆదామును ఆశీర్వదించాడో, same way God blessed Noah. అదే విధముగానే నోవాని కూడా దేవుడు ఆశీర్వదించాడు. After some time, కొద్ది కాలము తర్వాత, at the time of Abraham, అబ్రహాము కాలములో God blessed Abraham also. దేవుడు అబ్రహామును కూడా ఆశీర్వదించాడు. In this end time, ఈ అంత్య
God blesses everybody. దేవుడు అంత్య దినాల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many want blessings of God? ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలన్న వారందరూ స్తోత్రం చెప్తారా? Yes, you need blessings. మీ అందరికి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. How we get our blessings? మనకి ఎలా దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం? Before that, we have to know one thing. ఈ విషయం తెలియటానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. What does that mean? అదేంటంటే, What is the blessings? ఆశీర్వాదం అనగా ఏమిటి? Curse-free life. శాపము లేని జీవితమే ఆశీర్వాదం. Yes. హల్లెలూయా. There is light. ఒక వెలుగు ఉన్నది. There is opposite. వెలుగుతో పాటు చీకటి కూడా ఉన్నది. So like that, ఆ రీతిగానే God's blessing is there, దేవుని ఆశీర్వాదం ఉన్నది, and curse also is there. అలానే శాపము కూడా ఉన్నది. Without curse, శాపము లేకుండా, if you want to live, మీరు శాపము లేకుండా జీవించాలి అంటే దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Say everybody hallelujah. ప్రతి ఒక్కరు చెప్తాం హల్లెలూయా. If you want to live a blessed life, మీరు ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే, you want to get out of curse. మీరు శాపము నుండి మీరు మొదటిగా విడిపించబడాలి. What is the curse? శాపం అనగా ఏంటి? What is the curse means? శాపం అనగా ఏంటంటే, Number one is poverty. మొదటిగా ఏంటంటే కరువు, పేదరికం. Secondly, రెండోదిగా that is sickness. రెండోదిగా రోగమై ఉన్నది. Thirdly, మూడోదిగా that is death. మూడోదిగా మరణమై ఉన్నది. These three things called curse. ఈ మూడిటిని శాపము అని బైబిల్ పిలుస్తుంది. We have to live curse-free life. మనము ఈ శాపము నుండి ఆశీర్వాదకరమైన జీవితము జీవించాలని ప్రభువుని యేసుక్రీస్తు కోరుతున్నాడు. If you want to live a blessed life, మీరు ఆశీర్వాదకరమైన జీవితం కనుక జీవించాలంటే, you have to free from poverty, మీరు కరువు నుండి, పేదరికం నుండి మొదటిగా విడిపించబడాలి. and you have to free from the sickness also, ఆ రీతిగానే మీ యొక్క రోగముల నుండి మీరు విడిపించబడాలి. and free from the death. ఆ రీతిగానే మీ యొక్క మరణము నుండి మీరు విడిపించబడాలి. How it is possible? ఇది ఎలా సాధ్యమవుతుంది? Is it possible? ఇది సాధ్యమవుతుందా? Say hallelujah. ఇది సాధ్యమవుతుంది అన్న వారందరూ హల్లెలూయా చెప్తారా? Yes, it is possible. అవును, ఇది సాధ్యమే. How it is possible? ఎలా ఇది సాధ్యము? God made possible. దేవుడు మాత్రమే దీన్ని సాధ్యము చేయగలిగిన వాడు. How God made ఎలా దేవుడు దీన్ని సాధ్యపరచగలడు? out of love. దేవుని ప్రేమ ద్వారానే. God so loved this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Sent only one son. కాగా తన అద్వితీయ కుమారుని ఆయనకు ఒక్కగానొక కుమారు ఈ లోకానికి పంపించడం ద్వారా, He died because of us. ఆయన మన పాపం నిమిత్తమై మ్రాను మీద, శిలువ మీద మరణించడం ద్వారా, He died because of our curse. మన యొక్క శాపం నిమిత్తమై ఆయన మరణించాడు. You can see the book of Galatians. మనము గలతీలకు రాసిన పత్రికను చూస్తే 3:13 and 14. 3వ అధ్యాయము 13, 14 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకున్నాం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమాయెను. మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. Yes, next verse. తర్వాత వచ్చిన చదవండి. బ్రాహ్మణు మీద ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. A man hanged on a tree. ఒక మనిషి మ్రాను మీద వేలాడితే is cursed for us. ఎవరైనా సిలువ ఆ కాలంలో యేసు ప్రభు దినాల్లో ఎవరైనా సిలువ వేస్తే అది శాపము. Yes, because of his cursed person. మన యొక్క శాపం నిమిత్తమే ఆయన సిలువలో మరణించాడు. Jesus Christ died because of us. మన శాపం నిమిత్తమే ప్రభువు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. మన నిమిత్తమై, మన పాపముల కొరకై, మన పాపములు ఆయన మీద వేసుకొని మరణించాడు. మనకు బదులుగా
He died on the cross of Calvary. మనకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. He substituted death for you and me. ఆయన మన మరణమును ఆయన తీసుకున్నాడు. He died because of curse. మన పాపం నిమిత్తమై ఆయన మరణించాడు. Not only sin because of curse. పాపముల కొరకే కాదు, ఆయన శాపముల కొరకు కూడా మన కొరకు మరణించాడు. He become curse for us. అది మన శాపము ఆయన మీద వేయబడింది. He become curse for us. ఆయన మన కొరకే శాపగ్రస్తుడయ్యాడు. Why? ఎందుకు? Out of love. ఎందుకంటే ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు కనుక. God so loved this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He doesn't want to live under the poverty. ఎవరు ఆయన పేదరికంలో కరువులో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. He doesn't want to live us in sickness. మనం ఎవరు రోగులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. Doesn't want to live under the death. మనము మరణం అనే బంధకముల కింద బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. You want to be free. వీటన్నిటి నుండి మనం విమోచించబడిన వారిగా, విడుదల పొందిన వారిగా బ్రతకడమే ఆయన కోరిక అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. అందరూ చెప్తాం హల్లెలూయా. He died for us. ఆయన మన కొరకు మరణించాడు. Took our curse upon him. మన శాపములు ఆయన మీద మోసుకొని, Everything he take away. మన మీద ఉన్న దరిద్రతను ఆయన మీద మోసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Take away everything. మన యొక్క శాపమునంతా ఆయన తీసివేసుకున్నాడు. He paid for everything. ఆయన మన యొక్క పాపముల కొరకు రుణాన్ని ఆయన చెల్లించాడు శిలువ మరణము ద్వారా. We no need to live under the poverty. మనము శాపము కింద, పేదరికం కింద బ్రతకాల్సిన అవసరం లేదు. We not to live under the sickness. మనము రోగము కింద బ్రతకాల్సిన అవసరం లేదు. We not to live under the death also. మనము మరణము కింద బ్రతకవలసిన అవసరం లేదు. We are free from everything. మనం వీటన్నిటి నుండి విడుదల పొందిన వారమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Delivered from the sickness. వీటన్నిటి నుండి మనం విడుదల పొందిన వారము. You are free from that sin. మనం పాపం నుండి విమోచించబడిన వారము. Free from the poverty. మనము రోగము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి విమోచించబడిన వారము. We are free from the curse of curse. మనము శాపము నుండి విమోచించబడిన వారము. We are commanded the blessing of God. మనము దేవుని ఆశీర్వాదం కింద బ్రతకవలసిన వారమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Everybody say I am blessed. ప్రతి ఒక్కరూ మీరు చెప్పుకోండి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తినని మీ గుండెల మీద చేసుకొని అందరు చెప్పాలి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. How do I say? దీన్ని ఎలా చెప్తారు? Because of Jesus Christ died. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన శాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు గనుక. He take every curse. మన యొక్క ప్రతి పాప రోగమును, శాపమును ఆయన తీసుకున్నాడు గనుక. But you don't live under that. మనం వీటన్నిటి కింద, పాపం కింద, రోగం కింద బ్రతకవలసిన అవసరం లేదు. Out of love he cursed for us. ఆయన మన ఎడల ఉన్న మిక్కిలి ప్రేమ వల్ల ఆయన మన శాపమును ఆయన తీసుకున్నాడు. When we believe on Jesus, మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నమ్మి విశ్వసిస్తారో, everything take away. ప్రతిదీ మీ యొక్క పాపము, రోగం మొత్తం ఆయన తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you believe Jesus, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మినప్పుడు, just believe on Jesus. మీరు కేవలం ప్రభువైన యేసుక్రీస్తును మాత్రం నమ్మండి. You don't do anything. మీరు ఏం చేయొద్దు. You don't need to do anything. మీరు ఏం చేయక్కర్లేదు. You don't need to go to Gundala. మీరు గుణదల పోవాల్సిన పని లేదు. No need to give hay to Gundala. మీరు గుణదలకి వెళ్ళి మీ జుట్టు ఇవ్వాల్సిన పని లేదు. No need to walk on the knees. మీరు మోకాళ్ళ మీద నడవాల్సిన అసలు పనే లేదు. No need to do all these things. ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు. So no need to react. God doesn't do blessings on your reacts. మనం చేసే పనుల వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ఈ పనుల వల్ల Jesus Christ done already done for everything. మనను ఆశీర్వదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు అన్ని సమకూర్చి ఆయన జరిగించాడు. Hallelujah. హల్లెలూయా. How will I believe that? ఎంతమంది దీన్ని విశ్వసిస్తున్నారు? చేతులు ఎత్తుతారా? హల్లెలూయా. Are you believing? మీరందరూ నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అని?
He died for you. ఆయన మీ కొరకు మరణించాడు. He loved you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loved so much. ఆయన ఎంతోగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loved so much. ఆయన ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He gave his life for you. ఆయన అంత మాత్రమే కాదు, తన జీవితమును తన ప్రాణమును మీ కొరకు ఇచ్చాడు. He gave blessing to you. అంత మాత్రమే కాదు, ఆయన తన ఆశీర్వాదమును కూడా మీకు అనుగ్రహించాడు. How many getting a blessings right now? ఎంతమందికి ఆశీర్వాదము, ఎంతమంది ఆశీర్వాదమును పొందుకుంటున్నారు? Are you getting it? Are you getting now? మీరందరూ ఆశీర్వాదం పొందుకుంటున్నారా? What getting now? మీ అందరికి ఇప్పుడు కావాలా ఆశీర్వాదం? It doesn't do anything. మీరేం చేయక్కర్లేదు. Just believe on Jesus. కేవలం ప్రభువైన యేసుక్రీస్తును మాత్రం నమ్మండి చాలు, మీరు ఆశీర్వదింపబడతారు. Just I want to say everybody. నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Everybody is saying. అందరూ నాతో పాటు చెప్పండి. Jesus. యేసు. Thank you. వందనాలు. Thank you for your love. మీ ప్రేమ కొరకు వందనాలు. You are dying for me. మీరు నా కొరకు మరణించారు. అందరూ నాతో పాటు చెప్పండి. మీరు నా కొరకు మరణించారు. మీరు మళ్ళీ మా కొరకు తిరిగి లేచారు. మీరు సజీవుడైన దేవుడై ఉన్నారు. Hallelujah. Hallelujah. You are saying right now. మీరు ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో, you are getting saved. మీరందరూ యేసుక్రీస్తు నామములో విమోచించబడుతున్నారు. You are getting the blessings of God. మీరందరూ యేసుక్రీస్తు నామములో ఆశీర్వదింపబడుతున్నారు. Come under the blessings of God. మీరందరూ ఆశీర్వాదం అనే హస్తం కిందకు వస్తున్నారు. Hallelujah. Hallelujah. No need to live under the curse. మీరు శాపం కింద బ్రతకవలసిన అవసరం లేదు. No need to live. Anybody can live on the curse. మీ యొక్క ఇరుగు పొరుగు వారు శాపం కింద బ్రతికినప్పుడు మీరు బ్రతకవలసిన అవసరం లేదు. Come out of that. మీరు దాని నుండి బయటికి రావాలి. You can overcome it. మీరు దాన్ని జయించగలిగిన సామర్థ్యము ప్రభువు మీకు అనుగ్రహించాడు. God's blessing is spirit. దేవుడి ఆత్మ, ఆశీర్వాదపు ఆత్మ మీ మీద ఉన్నది. The spirit of blessing is. దేవుని ఆశీర్వాదపు ఆత్మ. It can overcome the spirit of death. దేవుని ఆశీర్వాదపు ఆత్మ ఆ యొక్క మరణం అనే ఆత్మను జయించగలిగిన సామర్థ్యము కలిగినది. Hallelujah. Hallelujah. Spirit of blessing. ఈ ఆశీర్వాదం అనే ఆత్మ can overcome poverty. ఈ ఆశీర్వాదం అనే ఆత్మ కరువును జయించగలిగిన సామర్థ్యము కలిగినది. Spirit of blessing. ఈ ఆశీర్వాదం అనే ఆత్మ can overcome sickness. ఈ రోగం అనే బలహీనతను జయించగలగడానికి శక్తి కలిగినది. 2020 I got severe corona. 2020 సంవత్సరంలో నాకు కరోనా అనే రోగం వచ్చింది. రే వినాలి పిల్లలు. సీరియస్ I got to hospital. అయితే బాగా సీరియస్ గా ఉండడం వల్ల నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నన్ను. డాక్టర్ said hands up. సారీ అయితే డాక్టర్ చెప్పారు ఇంకా పని అవ్వదు, ఇంకా మా చేతులు ఎత్తేసాం అన్నంత పని చెప్పారు. So by the grace of God, దేవుని మహాకృప వలన I believe in the blessings of God. నేను దేవుని ఆశీర్వాదమును విశ్వసించుట ద్వారా I spoke like this. నేను ఇలా పలికాను. I am blessed person. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. I don't need to go on to the death. నేను మరణము కిందకి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. I want to live in this earth. నేను ఈ భూమి మీద బ్రతకవలసిన వ్యక్తినై ఉన్నాను. To preach the acts of the Lord. నేను యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను బ్రతకవలసిన వ్యక్తినై ఉన్నాను నేను నాతో చెప్తున్నాను. As the way ఆ ఉద్దేశం ప్రకారమే నేను బ్రతుకుతున్నానని నేను చెప్తున్నాను. నేను ఈ రీతిగా చెప్తున్నాను. Spirit of blessings come over. దేవుని యొక్క ఆశీర్వాదపు ఆత్మ నా మీదకి వచ్చింది. It overcome the death also. అది మరణమును జయించింది. I came to home. నేను ఆ కరోనా ట్రీట్మెంట్ ముగించుకొని రోగం తగ్గిపోయింది, నేను ఇంటికి వచ్చేసాను. Hallelujah. Hallelujah. నమ్మని వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. As the way you can overcome the death. నేను ఏ రీతిగా అయితే మరణమును జయించానో మీరు కూడా ఆ రీతిగా మరణమును జయించుటకు ప్రభువు మీకు
ఆశీర్వాదపడిన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. That's the way you can overcome the sickness also. ఆ రీతిగానే మీరు రోగమును కూడా జయించగలిగిన వారై ఉన్నారు. That's the way you can overcome the poverty also. ఆ రీతిగానే మీ యొక్క కరువును, మీ యొక్క శాపకరమైన జీవితమును జయించగలిగిన వారై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Just believe in Jesus. కేవలం ప్రభువైన యేసు క్రీస్తును నమ్మండి. No more works. మీరు ఏమి చేయక్కర్లేదు. Just believe on Jesus. కేవలం యేసు క్రీస్తును నమ్మండి చాలు. God so loved this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. Sent his only one son for us. ఆయన తన అద్వితీయ కుమారుని అనగా తనకు ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించాడు. In their love is there. ఆ కుమారులో ప్రేమ ఉన్నది. Because of that, out of love he died for us. ఆ ప్రేమ వల్ల, ప్రేమ ద్వారా ఆయన మన శాపముల కొరకు మరణించాడు. He is living right now. ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడు. If you ask Jesus, మీరు యేసు ప్రభువుని కనుక అడిగితే he is coming to you. ఆయన మీ లోనికి వస్తాడు. Ready to come into you. ఆయన మీ లోనికి రావాలని ఆశపడుతున్నాడు. Along with him, he come. ఆయన మీతో జీవించాలని ఆశపడుతున్నాడు. He is coming with you along with blessings also. కేవలం ఆయన మాత్రమే రావట్లేదు, ఆయనతో పాటు ఆశీర్వాదం కూడా మీ మీదకి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you getting blessings? మీరందరూ ఆశీర్వాదం పొందుకుంటున్నారా? Hallelujah. చెప్దామా హల్లెలూయా? Say everybody, I am blessed person. అందరూ నాతో పాటు చెప్పండి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. చెప్పుకోవాలి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తినని. God blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. Anybody ask you how are you? ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారని అడిగితే So you want to say I am blessed మీరు చెప్పాలి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తినని. by the love of God, దేవుని ప్రేమ ద్వారా, by the Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా I am blessed. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. I came out of curse. నేను శాపము నుండి విమోచించబడిన వాడినై You ఉన్నాను. have to say like this. సారీ, You have to say like this. మీరు ఈ రీతిగా చెప్పాలి. Don't say బాగానే ఉన్నాం కానీ బాధలు ఎవరైనా బాగున్నారండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అని చెప్పొద్దు. You have to say I am blessed. మీరందరూ చెప్పాలి, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని అని. నేను శాపం నుండి విమోచించబడి ఆశీర్వదింపబడిన వ్యక్తిని. సమృద్ధిగా ఉన్నాను. నేను సమృద్ధిగా ఉన్నాను అని. హల్లెలూయా. హల్లెలూయా. The Lord is my shepherd. యెహోవా నా కాపరి, దేవుడు నా కాపరి. I shall not. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తెలుగు లేమి కలగదు is there. తెలుగులో లేమి కలగదని ఉండిద్ది. ఇంగ్లీష్ లో నాకేమి అక్కర్లేదని చెప్తుంది. నాకేమి అక్కర్లేదని ఇంగ్లీష్ లో రాయబడి ఉండిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. The Lord is my shepherd. ఎందుకంటే యెహోవా నా కాపరి, దేవుడు నా కాపరి. He will fulfill ఆయన మన యొక్క ప్రతి అవసరమును అక్కరను తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. So why God blessing us? ఎందుకు ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు? I want to say this one. నేను ఈ మాటను చెప్పాలని ఆశపడుతున్నాను. How many blessed already? ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు ఇప్పటికి? ఎంతమంది దీవింపబడ్డారు? హల్లెలూయా. How God blessed Abraham? ఎలా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు? Why God blessed him? ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు? You can see the book of Genesis 12:2. మనము ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు కనుక చూస్తే, Second 2. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. Yes, చాలు. wonderful word. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉన్నది. God bless Abraham. దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. And his name was great. అంత మాత్రమే కాదు, దేవుడు అతన్ని గొప్ప జనాంగంగా చేశాడు. How God made him? Why God made him great? ఎందుకు దేవుడు అబ్రహామును గొప్ప జనాంగంగా ఆశీర్వదించాడు? To become arrogant. గర్విష్ఠిగా అవటానిక? So not గర్విష్ఠిగా అవటానికి కాదు. Because of selfishness. స్వార్థపూర్వకమైన మనసు కలిగి ఉంటానిక? A person praying like this. ఒక మనిషి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. Lord, దేవా, myself
నేను, my wife, నా భార్య, my children. నా పిల్లలు, That's all. నేను, నా భార్య, నా పిల్లలు, అంతే చాలు ప్రభువా అని. It is selfish prayer. అది స్వార్థపూరితమైన మనసు అయి ఉన్నది. Because of your selfishness, God don't bless you. అతని స్వార్థపు మనసు ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించలేదు. Why God blessing you? Why God bless you? దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు? To be blessing to others. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే మీరు ఇతరులను ఆశీర్వదించుటకు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Why Nagarjuna Sagar reservoir full with water? సారీ, ఎందుకు నాగార్జున సాగర్ ఎందుకు వాటర్తో, నీళ్లతో నింపబడి ఉన్నది? Showing షో చూపించుకోవడానికా నా డ్యాములు ఇన్ని నీళ్ళు ఉన్నాయని? అది కాదు దాని ఉద్దేశం. to give water. అనేక చెరువులకి, డ్యాములకి, చిన్న చిన్న కోనేరులకి నీళ్లు సరఫరా చేయటానికి, త్రాగునీటిని సరఫరా చేయటానికి. To cultivate the lands. అంత మాత్రమే కాదు, పొలాలకి నీళ్ళు ఇవ్వటానికి, సాగునీటి కొరకు ఆయన త్రాగునీటి కొరకు వాళ్ళు. Hallelujah. Hallelujah. Because like that, ఆ రీతిగానే God blesses you. ఆ రీతిగానే ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. Filled with blessings. ఆయన మిమ్మల్ని ఆశీర్వాదముతో నింపుతున్నాడు. Your blessings flowing through you. మీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు. Hallelujah. Hallelujah. Blessing to others. ఎంతమంది మీరు ఇతరులకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నారు? Are you blessing to others? మీరు ఇతరులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారా? Or a selfish person? మీరు స్వార్థపూరితమైన మనసు కలిగి ఉన్నారా? లేదంటే water kept in the sagar, no use. స్వార్థపూరితమైన మనసు కనుక ఉంటే ఆ సాగర్ అనే డ్యామ్ లో నీరుంటో ఎవరికి ప్రయోజనం కాదు. So keep there means no use. ఆ నీరు గనక ఆ డ్యామ్ లోనే కనుక ఉంటే ఎవరికి ఉపయోగం లేదు. It will spoil some spoil. అది అలా కనుక ఉంటే ఆ నీరు పాడైపోతుంది. Your blessings also spoil. ఆ రీతిగానే మీరు కనుక స్వార్థపూరితమైన మనసు కలిగి ఉంటే మీ ఆశీర్వాదములు కూడా పాడైపోతాయి. So don't. కనుక మీరు స్వార్థపూరితమైన మనసు కలిగి ఉండొద్దు. You have to channel for the blessing. మీరు ఆ ఆశీర్వాదపు కేంద్రముగా ఉండవలసిన వారై ఉన్నారు. Channel ప్రవాహంగా ఉండాలి. సారీ, ప్రవాహముగా ఆశీర్వాదపు ప్రవాహముగా ఉండాలి. Yes, we can see the Bible. మనం బైబిల్లో దేవుని వాక్యం కనుక చూస్తే there is a Hermon mountains. అక్కడ హెర్మోను అనే ఒక పర్వతం ఉన్నది. From there water come to the Sea of Galilee. ఆ హెర్మోను పర్వతము నుండి గలిలేలోనికి నీరు అనేది ప్రవహిస్తా ఉండింది. From Galilee it will come to the Jordan. అయితే గలిలే నుండి యోర్దానులోనికి ఆ నీళ్లు వస్తాయి. From Jordan to it will go to the యోర్దాను నుండి డెడ్ సీ, మృత సముద్రంలోనికి వెళ్తాయి ఆ నీళ్లు. సో అయితే మృత సముద్రం నీళ్ళు ఎవరికి ఇవ్వదు. So like some people are like this one. మృత సముద్రంలోనే కొంతమంది ప్రజలు ఉంటారు. ఆ ఆశీర్వాదం ఎవరికి ఇవ్వరు. Water will spoil there. అక్కడ నీళ్ళు అనేది పాడైపోతాయి. When I went to Jerusalem, నేను యెరూషలేము అనే దేశానికి వెళ్ళినప్పుడు I go to the Dead Sea. నేను ఆ యొక్క మృత సముద్రాన్ని చూశాను. నేను ఎప్పుడైతే ఆ మృత సముద్రంలోనికి వెళ్ళి అక్కడ ఆ పరిస్థితులు చూశానో, when I go to the నేను అక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, so that water cannot అక్కడ ఆ డెడ్ సీలో కనుకుంటే మనం దాంట్లో మునగలేము. మనం ఆ యొక్క మృత సముద్రంలో కనుక అడుగు పెడితే దాంట్లో మునగలేము మనం. because there is no good water. ఎందుకంటే ఆ యొక్క సముద్రము అనేది మంచి నీరు కాదు. So what spoiled? ఆ నీరు పాడైపోయిన నీరు. Like that your blessings also spoiled. మీరు గనక మీ ఆశీర్వాదం ఇతరులకు పంచకపోతే మీ ఆశీర్వాదములు కూడా పాడైపోతాయి. You have to share your blessings to others. మీ ఆశీర్వాదములు మీరు ఇతరులతో పంచుకోవాలి. How can we blessing to others? మనం మీ ఇతరులకు ఏ రీతిగా ఆశీర్వాదంగా ఉండగలము? As my life, I can say as my life. నా జీవితం నుండి నేను చెప్తాను. My children told me. నా పిల్లలు చెప్పారు, Daddy, your life is blessed. నా పిల్లలు నాతో చెప్పారు, డాడీ నీ లైఫ్ మాకు ఆశీర్వాదముగా ఉన్నదని.
Yes, many people saying, చాలా మంది ప్రజలు చెప్తున్నారు, brother, your life is blessing to me. బ్రదర్ మీ యొక్క జీవితం మాకు ఎంతో ఆశీర్వాదంగా ఉన్నదని. Yesterday before, గడిచిన 2 దినాలకు ముందు we went to one village to church. మేము ఒక గ్రామానికి చర్చ్ ఓపెనింగ్ కి వెళ్ళాము. The pastor told about me. ఆ పాస్టర్ గారు నా గురించి చెప్తున్నాడు, because of my spiritual father, నా ఆత్మీయ తండ్రి ద్వారా I blessed like this. నా ఆత్మీయ తండ్రి ద్వారానే నేను ఈ రీతిగా ఆశీర్వదింపబడ్డాను అని. I blessing to that person. నేను ఆ వ్యక్తికి ఆశీర్వాదంగా దేవుడు నన్ను మార్చాడు. I blessing to many persons. నేను అనేకులకు దేవుడు నన్ను ఆశీర్వాదంగా మార్చాడు. I am channel for blessings. నేను ఆశీర్వాదమునకు కేంద్రముగా ఉన్నాను. I am నేను ఒక ఛానల్ గా ఉన్నాను, ఒక ప్రవాహముగా ఉన్నాను ఆశీర్వాదమునకు. blessings are flowing to me. ఆశీర్వాదం నా నుండి ప్రవాహముగా బయలు వెళ్తున్నాయి. Coming from the village called Annaparu. నేను అన్నపర్రి అనే చిన్న గ్రామం నుండి వచ్చాను. I went to Gurjepalli. నేను గురుజేపల్లి, మీ ప్రక్కన ఉన్న గురుజేపల్లి గ్రామానికి వెళ్ళాను. 98లో నేను ఆ గ్రామానికి వెళ్ళాను. From the day onwards, I flowing my blessings. ఆ రోజు నుండి ఆశీర్వాదం నాలోని ప్రవాహముగా బయలు వెళ్తున్నాయి ప్రజల్లోనికి. Many lives are blessed. నా ద్వారా అనేక జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి. Many sick people are అనేకులు రోగులు నా ద్వారా స్వస్థత పొందారు. many demons will flee away. అనేకమైన దురాత్మలు దేవుని శక్తి ద్వారా దేవుని ఆశీర్వాదము నేను ప్రార్థన చేసినప్పుడు అవి వెళ్ళిపోయినాయి. I blessing to many. నేను అనేకులకు ఆశీర్వాదంగా నన్ను దేవుడు మార్చాడు. As the way you can be blessing. ఆ రీతిగానే మీరు కూడా అనేకులకు ఆశీర్వాదముగా మారాలి. How it is happen? ఎలా మీరు మారగలరు? You can live according to the word of God. మీరు దేవుని వాక్యమును ఒక రీతిగా దేవుని వాక్యం చెప్పినట్లుగా మీరు జీవించాలి. You can live as I had the word of God. మీరు దేవుని వాక్యమును చెప్పినట్లుగా గనుక మీరు జీవిస్తే You can be blessing to others. మీరు అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. I never compare my sons to come to ministry. నేను ఎప్పుడు నా పిల్లల్ని పరిచయంలోకి రండి అని నేను ఎప్పుడు బలవంతం చేయలేదు. They look up for my life. వారు నా జీవితమును చూసి They go to prayer. వారు ప్రార్థనలోనికి వెళ్ళి They get a call from God. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని పిలుపు వారి యొద్దకు వచ్చింది. They come to the ministry. వారు అప్పుడు పరిచర్యలోనికి వచ్చారు. No Testament. ఆ పాత నిబంధన దినాల్లో పాత నిబంధనలో there is parental call. Parental call. పితరులు స్వాస్థ్యం, పితరులు సేవ చేస్తారు. నేను కూడా సేవ రావాలి. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తరాల వెంబడి తరాలు అనుకుంటున్నారు. అది పాత నిబంధన దినాల్లో తరముల వెంబడి తరములు అనేది సహజమై ఉన్నది. ఒక వ్యక్తి కనుక సేవకుడు అయ్యాడంటే అతని పిల్లలు కూడా సేవకులు అవుతారు. అది పాత నిబంధన దినాల్లో సహజమై ఉన్నది. కానీ కొత్త నిబంధన దినాల్లో అలా ఆ రీతిగా లేదు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన పిలుపు అనేది ఉన్నది. సో లైక్ దట్ మై సన్స్ ఆర్ ఆ రీతిగానే నా పిల్లలకు కూడా నా కుమారులు కూడా దేవుడు ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు. సో దే గో టు గాడ్. వారు దేవుని వద్దకు వెళ్ళి I gave education from the BTech. Sorry, I gave education. నేను వారికి బీటెక్ వరకు నేను వారిని చదివించాను. After time నేను తర్వాత వారిని చదివించలేదు. So they went to ministry. ఆ తర్వాత వారు దేవుని పరిచర్యలోనికి వెళ్ళారు. What they are saying about me? వారు నా గురించి ఏమని చెప్తున్నారంటే your life is blessing to me. వారు ఏమని చెప్తున్నారంటే డాడీ నీ యొక్క జీవితం మాకు ఆశీర్వాదంగా ఉన్నదని. Hallelujah. Hallelujah. Like your life also be blessed to your children. ఆ రీతిగానే మీ జీవితం మీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉండాలి. If you want to live according to the word of God, మీరు దేవుని వాక్యమును చెప్పినట్లుగా జీవిస్తే you can be blessing to others. మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు. Hallelujah. Hallelujah. How am I ready to live according to the word of God?
ఎంతమంది దేవుని వాక్యమునకు రీతిగా జీవించాలని కోరుకుంటున్నారు? Abraham blessing, దేవుడు ఏ రీతికి అయితే అబ్రహామును ఆశీర్వదించాడో, flowing from అబ్రహాము నుండి ఏ రీతిగా ప్రవాహం వలె ఆశీర్వాదము వెళ్తుందో, Isaac, అబ్రహాము నుండి ఇస్సాకునకు, from Isaac to Jacob, ఇస్సాకు నుండి యాకోబునకు, ఆ రీతిగానే 12 గోత్రములకు ఆశీర్వాదం అనేది బయలు వెళ్ళింది. as the way you can flowing. ఆ రీతిగానే అబ్రహాము నుండి ఇస్సాకునకు, అలాగా వారి పిల్లలు వారు ఆశీర్వదింపబడ్డారు. Your children also be blessed. మీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. Abraham living under the word of God. అబ్రహాము వాక్యము చెప్పినట్లుగా బ్రతికాడు. Like that you have to live under the word of God. మీరు ఆ రీతిగానే వాక్యము చెప్పినట్లు కనుక జీవిస్తే, as the believers of Christ, మీరు ప్రభు అయిన దేవుని విశ్వాసులారా, మీరు వాక్యము చెప్పినట్లు కనుక జీవిస్తే, you can be best to others. మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు మారుతారు. Don't live according to the world. ఈ లోకము చెప్పినట్లు మీరు బ్రతకొద్దు. Don't live according to the world what says. ఈ లోకము చెప్పినట్లు లోకపు మాటల రీతిగా మీరు బ్రతకొద్దు. Don't attacked by the world. మీరు లోకము ద్వారా మీరు ఆకర్షింపబడతారు. Don't divert by the world. మీరు లోకంలోనికి వెళ్ళకండి. You have God give you the word of God. దేవుడు మీకు వాక్యమును అనుగ్రహించాడు. దేవుని వాక్యమును You have to live according to the word of God. దేవుని వాక్యమునకు రీతిగా మీరు బ్రతకాలి. అప్పుడు మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మారుతారు. Secondly, రెండోదిగా, you can be blessing to the people by the showing compassion upon people. మీరు ప్రజలకు కనికరము చూపడం ద్వారా మీరు ఆశీర్వాదకరంగా ప్రజలకు మీరు మారుతారు. Everybody having compassion upon you. ప్రతి ఒక్కరి మీద మీరు కనికరము చూపాలి. Already your compassion is inside of your heart. మీ హృదయంలో కనికరం అనేది ఉన్నది. Yes, already you are having. మీ హృదయంలో కనికరం అనేది ఉన్నది. No need to search where it is. మీరు దాన్ని వెతకాల్సిన అవసరం లేదు. కనికరం అనేది ఎక్కడ ఉన్నదో already inside of your heart. ముందుగానే అది మీ హృదయంలో ఉన్నది. You have to show your compassion upon the people. మీ యొక్క కనికరమును మీ ప్రజల మీద చూపించాలి. మీ ఇరుగు పొరుగు వారి మీద చూపించాలి. Hallelujah. Hallelujah. Jesus Christ compassion upon the people. ఏ రీతిగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజల మీద కనికరించాడో, because of their sickness, వారి యొక్క రోగము నుండి, శాపము నుండి వారు విమోచించబడుటకు ఆయన కనికరించాడు వారిని. ఆయన కనికరించడం ద్వారా వారు రోగం నుండి వారు విడుదల పొందారు. Hallelujah. Hallelujah. Because of their fasting, Jesus compassion upon them because of fasting. వారు ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు వారిని కనికరించాడా? తినడానికి ఏమి లేదని కనికరించాడా? Compassion over them. ఆయన దేవుని కనికరము వారి మీద ఉన్నది. 5,000 people he fed. దేవుని కనికరము వారి మీద, ఆయన ప్రజల మీద ఉన్నప్పుడు ఆయన 5,000 మందికి ఆహారం అందించాడు. Like that God compassion, like Jesus compassion, he also compassion to people. ఏ రీతిగా అయితే ప్రభువుని యేసుక్రీస్తు తన ప్రజల మీద కనికరము చూపాడో, మీరు కూడా మీ ఇరుగు పొరుగు వారి మీద కనికరము చూపాలి. You can see the Mother Teresa life. మీరు గనక మదర్ టెరిసా జీవితం గనక చూస్తే, she compassion over the people of cursed with what is leprosy. మీరు గనక మదర్ తెరీసా జీవితం గనక చూస్తే, కుష్టి రోగము కలిగిన వారి మీద ఆమె కనికరము చూపింది. Many lepers were healed. అనేక మంది కుష్టి రోగులు ఆమె వైద్యశాలలో చేరి వారు వైద్యం చేయబడ్డారు, బాగుపడ్డారు. వారు ఆ యొక్క వైద్యశాల నుండి వారు బాగుపడ్డారు. Like that, ఆ రీతిగానే she became a mother to the world. మనము ఈ లోకమునకు తల్లిగా ఉండాలి. When she was died, ఆమె ఎప్పుడైతే మరణించిందో, a person wrote in the wall. ఒక వ్యక్తి గోడ మీద రాశాడు. So world is ఈ లోకము తల్లిని కోల్పోయిందని, became orphan. ఈ లోకము అనాథగా మారిపోయిందని. Why? Because ఎందుకంటే world lost her mother. ఎందుకంటే లోకము మదర్ టెరిసాను కోల్పోయింది. Like that, you have to if you live this world, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, you live. మనం ఈ లోకం నుండి విడిచినప్పుడు, so people what ప్రజలు మన గురించి ఏమని చెప్పాలంటే, so
ఓకే ఓకే, ప్రజలు మన గురించి ఏమని చెప్పకూడదండి, పేడా పోయింది రేడు పోయాడు పాడే పోయాడు అని చెప్పకూడదు మన గురించి. మనము ప్రజలకు ఆశీర్వాదకరంగా జీవించాలి. మనం అబ్రహాం వలె జీవించాలి. కనికరము కలిగిన జీవితమును మనం జీవించాలి. మనం ఎప్పుడైతే కనికరము కలిగిన జీవితం జీవిస్తామో, యేసు ప్రభు తన శిష్యులతో ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించును. మీ ప్రేమను మీ పొరుగు వారి మీద చూపించాలి. ఏ రీతికి అయితే ప్రభు తన ప్రేమను మనకి ఇచ్చాడో, మనం ఆ ప్రేమను స్వీకరిస్తున్నాము, ఆ రీతిగానే మనం ప్రేమను ఇతరులకు చూపించాలి. దేవుని ప్రేమను ఆ రీతిగానే మీరు ఇతరులను కూడా ఆశీర్వదించాలి. ఒక వ్యక్తి దొంగల చేత పట్టబడ్డాడు. అతను ఆ దొంగల చేత కొట్టబడ్డాడు దారిలో. అయితే అతను ఆ యొక్క దొంగల చేత కొట్టబడి ఆ దారిలోనే అతని అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అక్కడికి ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు ఆ కొట్టబడిన ఆ వ్యక్తిని చూచి, ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని చూచి ఆ దారిలో గుండానే వెళ్ళిపోయాడు. అతను ఏమి చేయలేదు, అతని మీద కనికరం చూపలా. రెండోదిగా ఒక లేవీయుడు ఆ దారి గుండా వెళ్ళటం ప్రారంభించాడు. అయితే ఆ లేవీయుడి యొక్క గ్రూప్ కి, ఆ యొక్క కమ్యూనిటీకి చెందినవాడు. కానీ అతని గ్రామానికి చెందిన వాడైనను అతను సహాయం చేయలేదు. ఆ రెండో వ్యక్తి అదే దారిలో గుండా మూడో వ్యక్తిగా సమరేయుడు వెళ్తున్నాడు. అతను ఆ యొక్క గ్రామానికి, ఆ యొక్క కులానికి, ఆ యొక్క వారికి చెందినవాడు కాదు. అయితే అయినను అతనికి సంబంధించిన వ్యక్తి కాకపోయినను అతని మీద అతను కనికరపడ్డాడు. మూడో వ్యక్తి ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి ఈ మూడో వ్యక్తి నూనె, ఆహారము అన్ని సమకూర్చి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అతని కొన్ని ద్రవ్యములు, కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు. ఆ రీతిగానే మనము ప్రజల మీద కనికరము చూపాలి. ఆ రీతిగా ప్రజలు మీ ద్వారా ఆశీర్వదింపబడతారు. నేను ఎప్పుడైతే గుర్జేపల్లి అనే గ్రామానికి వచ్చానో, నా యొక్క ప్రారంభ రోజుల్లో నా యొక్క హృదయం అనేది కనికరముతో నింపబడినది. నేను ఆ రోజుల్లో పేదరికంలో బ్రతుకుతా ఉండేవాడిని. ఆ పేదరికంలో కూడా నేను ఆ యొక్క పేదరికంలో కూడా 2 విధురాలకి ఇల్లు కట్టించాను. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క సామర్థ్యము ద్వారా కాదు, దేవుని మహాకృప వలన, దేవుడు నాకు ఇచ్చిన కనికరము ద్వారా నేను ఇవన్నీ చేయగలిగాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు గనుక మీలో ఉన్న కనికరమును ప్రజల మీద కనుక చూపిస్తే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. మీరు స్వార్థపూర్వకమైన మనసు కలిగి ఉండకూడదు. మనము అలాగ అనుకుంటే మనం ఆశీర్వదింపబడము. ఆశీర్వాదం దాని కొరకు కాదు, స్వార్థపూర్వకమైన మనసు కొరకు కాదు ఆశీర్వాదం. మనము గర్విష్ఠులుగా అవ్వకూడదు. మనం మన ద్వారా ఆశీర్వాదం అనేది ప్రవాహముగా ప్రవహించాలి. ఆ ఉద్దేశం ద్వారానే ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడినది. ఎంతమంది రాత్రి ఆశీర్వదింపబడ్డారు? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తారా హల్లెలూయా?
You are blessed to blessings. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Abraham blessed by God. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. Why? Because ఎందుకంటే the blessing for many. ఎందుకంటే అతను అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నట్లు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. Thirdly, మూడవదిగా you have to give Jesus to them. మనము వారికి యేసు ప్రభువుని మన జీవితంలో ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. When we share about Jesus Christ, మనం ఎప్పుడైతే యేసు క్రీస్తుని గురించి వారితో పంచుకుంటా ఉంటామో they will blessed. వారు ఆశీర్వదింపబడతారు. Hallelujah. హల్లెలూయా. When I say about Jesus to somebody, నేను ఎప్పుడైతే ఇతరులకు యేసు ప్రభువుని గురించి చెప్తున్నానో they are blessed by Jesus. వారు యేసు క్రీస్తు నామములో వారు ఆశీర్వదింపబడుతున్నారు. Single day for single day. ఒక్క రోజులో You can say each one person. మీరు ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తికి యేసు ప్రభువుని గురించి చెప్పాలి. Who will say? ఈ రోజు నుండి ఎవరు చెప్తారు about Jesus? యేసు ప్రభువుని గురించి. One reason for blessings to you. అప్పుడు మీరు కనుక యేసు ప్రభువుని గురించి కనుక మీరు ఇతరులు చెప్పినప్పుడు ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. The reason for blessings. Reason for your blessings. అది మీ ఆశీర్వాదమునకు కారణముగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the reason for your blessings. యేసు ప్రభు మాత్రమే మన ఆశీర్వాదమునకు కారణమై ఉన్నాడు. As the way. ఆ రీతిగానే You have to give the Jesus to them. ఆ రీతిగానే యేసు ప్రభువును మనం ఇతరులకు పంచాలి. You can give upu to others. మన యొక్క ఉప్పుని కారాన్ని ఇతరులకు ఏ రీతిగా అయితే ఇస్తామో Like that you have to give Jesus to them. ఆ రీతిగానే యేసు ప్రభువుని ఇతరులకు ఇవ్వాలి. You are having Jesus. యేసు ప్రభువుని కలిగి ఉండటం అంటే living with selfishness is not good. యేసు ప్రభువుని కలిగి ఉండి స్వార్థపూరితమైన మనసు కలిగి ఉండటం మంచిది కాదు. You have to give Jesus మనము ఇతరులకు యేసు ప్రభువుని పంచాలి. deliberately. మనం యేసు ప్రభుని మనం హృదయపూర్వకంగా వారికి ఇవ్వాలి. ధారాళంగా వారికి ఇవ్వాలి. Hallelujah. 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 How many want to say about Jesus? ఎంతమంది యేసు ప్రభుని గురించి చెప్పాలని ఆశపడుతున్నారు ఈ రోజు నుండి? Somebody saying, కొంతమంది చెప్తున్నారు, I don't know how to say about Jesus. నాకు ఎలా చెప్పాలో రాదండి. Just what God says. God did. దేవుడు మీ జీవితంలో ఏ అద్భుత కార్యాన్ని అయితే చేశాడో అదే ఇతరులకు పంచండి. దాని ద్వారా carry Jesus to all them. దాని ద్వారా దేవుడు ఏ అద్భుతమునైతే మీ జీవితంలో చేశాడో ఇతరులకు చెప్తున్నప్పుడు దాని ద్వారా మీరు యేసు ప్రభువుని వారికి అందిస్తున్నారు. Hallelujah. Hallelujah. As the way you can say day per day everybody. ఆ రీతిగా ప్రతిరోజు మీరు యేసు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పాలి. Early morning a person you meet you. ఎవరైనా ఉదయాన్నే ఎవరైనా మిమ్మల్ని కలిస్తే that is the person targeted you have to tell them. ఉదయాన్నే ఆ వ్యక్తితో మీరు చెప్పాలి. God give opportunity to say about Jesus. దేవుడు ఆ వ్యక్తికి ఆయన గురించి చెప్పడానికి దేవుడు మీ కొరకు ఇచ్చిన మంచి అవకాశము. Use that దేవుడు మీరు ఆ అవకాశాన్ని వాడుకోండి. మీ జీవితంలో యేసు ప్రభువు చేసిన అద్భుతమును చెప్పడానికి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా ఆశీర్వాదం వారికి వస్తుంది. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Abundantly. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. You have to share your blessing to others. ఆ రీతిగానే మీ యొక్క ఆశీర్వాదం ఇతరులకు మీరు పంచుకోవాలి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. అందరూ దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువుని ఇతరులకు చెప్పడం ద్వారా మన ఆశీర్వాదంగా మారుతాం. మన జీవితం నుండి కనికరము చూపడం ద్వారా మన ఆశీర్వాదంగా మారుతాం. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు తన దాసు ద్వారా మనకు అందించాడు. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు ఆశీర్వదించే దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా చేసి ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, నోవాహును ఆశీర్వదించాడు, అనేకులను ఆయన ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, మనల్ని కూడా ఆశీర్వదించాడు. అలాగే ఇతరులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా,
ఈ మొదటి రాత్రిలోనే నీవు ఆశీర్వదించే దేవుడు అని మీరు బోధించారయ్యా. అందుకొరకై స్తోత్రాలనైనా. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించారు, అలాగే ఇతరులకు ఆశీర్వాదకరంగా చేశారు, ఇతరులను ఆశీర్వదించేలాగా మీరు చేశారయ్యా. అందుకొరకై స్తోత్రాలనైనా. ఆ విధమైన సందేశము మీ దాసులను తీసుకొచ్చి గురుజేపల్లి గ్రామం నుండి మీ దాసులను తీసుకొచ్చి మీరు మాకు అందించినందుకొరకై వందనములయ్యా. ఆ రీతిగా మేము ఈ ఆశీర్వాదములో, ప్రభు యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి బాబు. మీరే మహిమ పొందండి, బలపరచండి. మీ దాసులను ఇంకా బలపరిచి అభిషేకించి అనేక ప్రాంతాల్లో మీరు వాడుకొందురుగాక, శుభ ప్రయాణములు ఇచ్చెదురుగాక, మీ ప్రజలను ఆశీర్వదించుదురుగాక. అయ్యా, మీకే మహిమ ఆపాదిస్తూ ఉన్నాను. మీరే బలపరచండి బాబు, సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనచ్చు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి.